తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఒక హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. సెల్వరాజ్ అనే వ్యక్తి మరణించగా ఆయన కుమారుడు అప్పు తన తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఆయన మృతదేహం ముందే తన ప్రియురాలు విజయశాంతిని వివాహం చేసుకున్నాడు. లా చదువుతున్న అప్పు తండ్రి మరణంతో కుంగిపోయినా ఆయన కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రజెంట్ ఈ పెళ్లికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ విజువల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. நான் வாக்குல குட்டிக்கு சொல்ல ஏய் கொஞ்சம் பொட்டு வச்சுடா ஏய் கொஞ்சம் பொட்டு ஓடுற கூட எதுல பொட்டு வைடா அத வச்சிருக்காரு தெரியல மிஸ்டர் யாப்பா என்னடா தாலக்கு மாத்தி யாரச்சு சோப்பு எடுத்து சொல்லல குங்குமம் இல்ல சோப்பு போய் வர சொன்னா அட உள்ள போய் யாரச்சு சோப்பு எடுத்துறா யாப்பா என்னடா தாலக்கு மாத்தி తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా కవణై గ్రామంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన సెల్వరాజ్ అనారోగ్య కారణంగా మృతి చెందాడు. అతని రెండవ కుమారుడు అప్పు లా చదువుతున్నాడు. అతను గత కొద్ది కాలంగా విజయశాంతి అనే యువతిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి విషయం ఇంట్లో కూడా తెలిసింది. వారి వివాహానికి ఇంట్లో వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేయాలని అనుకున్నారు. అలా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వారికి తండ్రి మరణం కలవరపెట్టింది. చదువు పూర్తయిన తర్వాత వివాహం జరిగితే తన తండ్రి పక్కనే ఉండి ఆశీర్వాదం తీసుకునే అవకాశం ఉంటుందని భావించిన అప్పు తన తండ్రి మృతదేహం ఎదుట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. తమ గ్రామంలోని కౌంజియప్పర్ కాలేజీలో డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్న విజయశాంతిని పెళ్లి చేసుకున్నాడు. అంత్యక్రియల మధ్య పుట్టెడు శోకంలో ఉన్న కుటుంబ సభ్యులు అప్పు విజయశాంతిల వివాహం జరగడంతో ఆశీర్వదించారు. ఇలా వీరిద్దరి వివాహం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సోపుకున్నా யாரச்சு சோப்பு எடுத்து சொல்லல குங்குமம் இல்ல சோப்பு போய் வர சொன்னா அட உள்ள போய் யாரச்சு சோப்பு எடுத்துறா யாப்பா என்னடா தாலக்கு மாத்தி